ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి నెల చివరి వారంలో మిథున రాశి వారి లైఫ్ ఇదే. ఆ శివయ్య తన తీర్పునిచ్చేశాడు. 20 ఏళ్ల పాటుగా వీరి జీవితానికి తిరిగే లేదు. 100% ఇలాగే జరగబోతోంది. ఫిబ్రవరి నెల చివరి వారంలో మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది? 20 ఏళ్ల పాటుగా ఆ శివయ్య అనుగ్రహం కారణంగా వీరి లైఫ్కి కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. మిథున రాశి వారు ఎప్పుడూ కూడా చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువకళ కలవారిగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబహుతత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పాలి. ఈ ఏడాది మిథున రాశి వారికి జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ ఏడాది శని, గురుగ్రహాల సంచారం కారణంగా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 2026 జూన్ తర్వాత కెరియర్, ఆర్థిక పరంగా అద్భుతమైన పురోగతి ఉంటుంది. విదేశీ ప్రయాణ యోగాలు ఉన్నాయి. కష్టపడి పనిచేస్తే ఆశించిన విజయం లభిస్తుంది. అయితే ఖర్చులు మరియు ఆరోగ్యాల విషయంలో జాగ్రత్త అయితే చాలా అవసరం. ఈ రాశి వారికి ఫిబ్రవరి 15 నుండి జూన్ 15 వరకు కూడా కొత్త పనులు, వ్యాపార విస్తరణకు అనుకూలము. మీడియా, ఐటీ, విద్యా రంగాల వారికి చాలా బాగుంటుంది. కెరియర్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విదేశీ వనరుల నుండి ఆదాయం ఉంటుంది. జూన్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించాలి. సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రేమ జీవితం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. శని, గురుగ్రహాల సంచారం అనుకూలత కోసం పూజలు, దానాలు చేయడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఈ సమయం అంటే జూన్ నెల నుండి కూడా డిసెంబర్ 2026 వరకు కూడా సమయం అయితే చాలా అనుకూలంగా కూడా కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కూడా చాలా లాభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం వీరైతే తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. మిథున రాశి వారు కొన్ని పరిహారాలు కూడా పాటించాలి. ఈ కొత్త ఏడాది మిథున రాశి వారు ప్రతి శనివారం రోజున నవగ్రహ ఆలయంలో శనిదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టాలి. పేదలకు, వికలాంగులకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వలన శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. అలాగే మిథున రాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి బుధవారం రోజున వినాయకుడిని దర్శించుకొని గరికతో పూజ చేయండి. అలాగే ఆకుపచ్చని వస్తువులను దానం చేయడం మంచిది. అలాగే పేదవారికి సహాయం చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. మిథున రాశి వారు నిత్య పూజలో ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని చేర్చుకోవడం, పఠించడం శుభప్రదం. అలాగే శనివారం రోజున శని వజ్ర పంజర స్తోత్రం లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇక మానసిక ధైర్యం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం ఎంతో మేలుని చేస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు తొలగించడానికి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం ఎంతో శుభప్రదం. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ కూడా తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషంలోని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే
సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించినప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ పనిని ప్రారంభించారు. వీరు కొన్ని చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశివారు తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. ఈ రాశివారు ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థితికి వస్తారు. ఈ రాశివారు అనవసరమైన విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. 2 పక్షంలా నడిచే వ్యవహారం నుంచి చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు చేయడానికి అవేరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేటి ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన అయితే వీరు చేయలేరు. ఈ మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లో, మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం అంటే వీరికి విశ్వాసం అనేది అధికంగా ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.